రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉంటుందా, జాప్యం జరిగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది మేము ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేము చేసే డిమాండ్ ఏమిటి అంటే సీతమ్మ సాగర్ బ్యారేజీ వెంటనే పూర్తి చేయాలి, లేకపోతే నీళ్ల కోసం వెతుకులాట తప్పదు. ఈ నీళ్లు దిగవకపోతే తెలంగాణ ఉపయోగించుకునేది లేదు, ఖమ్మం జిల్లాకి ఉపయోగపడేటటువంటిది ఏమీ లేదు. అందుకని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వెంటనే పూర్తి చేయాలి. అట్లాగే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇటువైపే కాదు అటువైపు ప్రగళ్ళపల్లి లిఫ్టు ఎప్పటి నుంచో వాగ్దానాల్లో ఉంటా ఉంది. దుమ్ముగూడెం వైపుకి ప్రగళ్ళపల్లి లిఫ్టు ఏర్పాటు చేస్తే 30,000 ఎకరాలు సేద్యమయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మొట్టమొదటి డిజైన్లలోనే చెప్పారు. ఆ లిఫ్ట్ అక్కడ ఏర్పాటు చేయాలి, 30,000 ఎకరాలని సేద్యంలోకి తీసుకొని వచ్చేటటువంటి పని చేయాలి. సీతారామ ప్రాజెక్టు మొట్టమొదటి చేయాల్సినటువంటి పని, ఈ ప్రాజెక్టు కాలువలు పూర్తయి ఉన్నంత వరకు దాన్ని వినియోగంలోకి తీసుకొని రావడానికి డిజైన్లలో ఉన్నవి, డిజైన్లలో లేకపోయినా మీరు ప్రస్తుతం పరిశీలించి చెరువులకి కాలువలకి లిఫ్టులు ఏర్పాటు చేసి ఫీల్డ్ ఛానల్స్ ఏర్పాటు చేసి పండించే అవకాశం ఉన్నవి మేము సిపిఎం పార్టీ వైపు నుంచి చెప్తా ఉన్నాం. మొత్తం మీరు కలిపితే తుమ్మల చెరువు 8,000 ఎకరాలు ఈ ఇది సేద్యం లిఫ్ట్ పూర్తయితే సేద్యం అయ్యే అవకాశం. రైట్ కెనాల్ కింద 20,000 ఎకరాలు మంత్రులు అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉన్నారు తప్ప తుమ్మల చెరువు రైట్ కెనాల్ గురించి పట్టించుకోవడం లేదు, పూర్తి చేయాలి. పాల్వంచ రూరల్ నాగారం లిఫ్టు అట్లాగే దీన్ని దంతెలబోరు దాకా తీసుకొని పోతే 5,000 ఎకరాలు సేద్యం అయ్యే అవకాశం ఉంది. ములకలపల్లి వికే రామవరం దగ్గర డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఏర్పాటు చేస్తే మాదారం దగ్గర లిఫ్ట్ పెడితే 8,500 ఎకరాలు సేద్యంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అన్నపరెడ్డిపల్లి చండ్రుగొండ ఈ 2 మండలాలలో కలిసి అన్నదైవం చెరువు వెంగళరావు ప్రాజెక్టు మద్దుకూరు ప్రాజెక్టు ఇవి పూర్తి చేస్తే 6,800 ఎకరాలు సేద్యమయ్యే అవకాశం ఉంది. ఇట్లా మొత్తం కలిపితే 53,000 ఎకరాలు ఇక్కడ సేద్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇది పూర్తి చేసి ఈ చెరువులకి ఈ కాలువలకి ఈ కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చి తర్వాత మీరు ఉమ్మడి జిల్లాలో ప్లాన్ ప్రకారం అక్కడికి పోతే 6,74,000 ఎకరాలకి డిజైన్ చేయబడ్డటువంటి ప్రాజెక్ట్ ఇది. సంపూర్ణంగా సుమారు 7 లక్షల ఎకరాలు సేద్యంలోకి వస్తుంది. నిన్న మనం చూసాము రైతులు పంటలేసి ఎలినినో ప్రభావంతో పంటలు ఎండిపోతూ ఉంటే ఇవాళ పట్టించుకునేటటువంటి దిక్కులేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఉభయ జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి తీవ్రమైన నీటి ఎద్దడి పరిస్థితి కనపడతా ఉంది. అందుకని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద మాటలు కాదు, నీటిపారుదల శాఖ మంత్రి గారు ఇక్కడ కూర్చొని చెప్పాడు, ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పాడు 2026 ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లా వైరాలో చెప్పాడు, మా అన్న ఉత్తమన్న చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మేము అమలు చేస్తాం, నిధుల్ని వరదలాగా భారిస్తాం, యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తామని చెప్పాడు. యుద్ధం 2 ఏళ్ళు ఆగుతుందా? ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ ఉమ్మడి జిల్లా ఆదరించింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మీరు 8 స్థానాల్లో ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 8 స్థానాలు గెలిపించారు. మీరు బలపరిచిన మేము కూడా బలపరిచినటువంటి కోనంనేని సాంబశివరావు గారితో 9 స్థానాలు గెలిపించారు. అవతల గెలిచిన ఇంకొక ఆయన కూడా వచ్చి మీలో చేరాడు, 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 2 ఎంపీలు గెలిచారు. ఇట్లా ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటే మీరు ఈ జిల్లాల పట్ల ఈ ఇంత తీవ్రమైనటువంటి పక్షపాతంతో వ్యవహరించడం ఏమిటి అని చెప్పేసి అనేది సిపిఎం పార్టీ వైపు నుంచి మేము వేస్తున్నటువంటి ప్రశ్న. అందుకనే ముఖ్యమంత్రి ఆశ్చర్యం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు, మన జూలైలో వచ్చాడు, ఒక్క మాట మాట్లాడలే. 2 ఏళ్ల కింద నేను ఒక మాట చెప్పినే అది ఏమైంది అని చెప్పేసి అనేది ఒక్క మాట కూడా మాట్లాడలే. అందుకని మాట్లాడకుండా నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రజలు వదిలిపెడతారు అని అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అట్లాగే ప్రభుత్వ యంత్రాంగము ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు మీకు ఇంక 2 ఏళ్లే ఉంది, 3 ఏళ్ళు మీరు ఏమీ చేయలేకపోయారు, మిగిలింది 2 ఏళ్లే. 3 ఏళ్ళు చేయలేని వాళ్ళు 2 ఏళ్లలోనైనా పూర్తి చేయడానికి సిద్ధపడాల్సిన నైతిక బాధ్యత మీ మీద ఉంది. మీరు అది పూర్తి చేయకపోతే ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కానీ ప్రత్యేకించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ మీకు ఇది పెద్ద కష్టమైంది కాదు, ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారో మీ బుర్రలు ఎక్కడ పని చేయడం లేదో మాకు తెలవడంలే. రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వదిలేస్తూ ఉన్నారు, గాలికి వదిలేస్తున్నారు. వచ్చి మాయ మాటలు చెప్పి ఇక్కడ కూర్చొని సభ పెట్టి చప్పట్లు కొట్టించుకొని పోయేటటువంటి పద్ధతిని అనుసరించడం అనేది ఇది తీవ్రమైనటువంటి నేరం కిందకు వస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకని దీన్ని పూర్తి చేయాలి. అట్లాగే దీన్ని పూర్తి చేయాలి అని అంటే ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా పరిగణనలోకి తీసుకుంటున్నటువంటి అంశం, ఏ ప్రాజెక్టు కట్టినా దాని నిర్వాసితుడు ఆ ప్రాజెక్టుకి మొట్టమొదటి లబ్ధిదారుడు కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సూత్రం అది. కానీ ఇవాళ నిర్వాసితులు, ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులు గాలికి వదిలివేయబడతా ఉన్నారు. హెవీ వాటర్ ప్లాంట్ కడతారు, ఒక 2,000 ఎకరాలు తీసుకుంటారు.
ఇంకొక రాజీవ్ సాగర్ పేరుతో ఒక 400 ఎకరాలు తీసుకుంటారు. ఇప్పుడు మొత్తం కలిపితే ఒక 3-4 వేల ఎకరాలు ఇక్కడ భూమిని తీసుకున్నారు. ఇప్పుడు సీతమ్మ సాగర్ మీరు పూర్తి చేయాలి అంటే నిర్వాసితులు ఇక్కడ ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం ఎవరు తెచ్చింది? మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందే కదా. దాని ప్రకారం ఇవ్వాలి కదా. 8 లక్షలు ఇస్తామని చెప్పేసానంటే ఇవాళ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ నుంచి మొదలుపెట్టి బయటికి పోయి 8 లక్షలకు ఒక ఎకరం పొలం కొనిపెట్టండి. మీరు ఎక్కడైనా మీరు కొనిపెట్టగలరా? ఇక్కడ నుంచి వాళ్ళు నిర్వాసితులు అవుతా ఉంటే వాళ్ళకి మీరు చేసేటటువంటి న్యాయం ఏదైనా? ఇది చాలా తీవ్రమైనటువంటి తప్పిదం. అందుకని నిర్వాసితుల్ని తప్పనిసరిగా ఆదుకోవాలి. 25 లక్షల రూపాయలు అది తక్కువ. అట్లాగే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గ్రామం దెబ్బతింటున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు సరి అయినటువంటి పద్ధతుల్లో నిర్మించి దానికి కూడా పరిహారం ఇచ్చి చేసి నిర్వాసితుల్ని కూడా ఆదుకోవాలి అని. అందుకనే ఒకటి సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మించాలి. సీతారామ సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిన వరకు ఫీల్డ్ ఛానల్స్ అన్నీ, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ అన్నీ ఏర్పాటు చేయాలి. మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు వెంటనే కేటాయించాలి. నిర్వాసితుల్ని కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు ఉంచుతా ఉన్నాం. ప్రభుత్వం దీని పట్ల వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.